ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. నాకు మావయ్య గారు వెళ్ళిపోవడం బాధగానే ఉంది. నేను మాట ఇవ్వడం కాదు, ముందు ఆయన్ని వెతుకు. నా ప్రయత్నాలు నేను చేస్తున్నా. ఇవేవో నిన్ను కన్విన్స్ చేయాలని చెప్పే మాటలు కావు. నిజంగా మనసులో ఉన్న బాధతో చెప్తున్నా జనని. నేనేం కాదనడం లేదు. దీని గురించి మనం తర్వాత చర్చిద్దాం. ముందు కాన్సన్ట్రేషన్ చేయాల్సింది మావయ్య గారు ఆచూకీ మీద. ఒక్క మాట నీ మాటగా చెప్పు. నేను ఆయన కోసం ఆరాటపడేదాన్ని కాబట్టే నువ్వు ఆయన్ని వెతకడం ప్రారంభించు. ఐ ప్రామిస్, తప్పకుండా వెతుకుతాను. కాళ్ళు పట్టుకునైనా ఇంటికి తీసుకొని వస్తాను. నువ్వు ఒక్క మాట. నువ్వు అడుగుతున్నావు, నేను ఆలోచిస్తున్నాను. ఇంత చెప్పినా ఆలోచిస్తానంటావే? నీ ముందు ఆయన మనసులో మాట చెప్పని, నీకు క్లారిటీ వచ్చాకే మనమనే మాట. అప్పుడు నేను నీ మాటకు విలువిస్తాను. థ్యాంక్స్. మిగతా విషయాలు హాస్పిటల్లో మాట్లాడుకుందాంరా. ఏం విషయాలు? చెప్తాను, ముందు కలుద్దాంరా. హలో హలో. ఇంత నార్మల్గా మాట్లాడినా, పాజిటివ్గా రెస్పాండ్ అయినా సారీ అన్న మాట కూడా అనలేదు. కూల్గా మాట్లాడింది. పరోక్షంగా సరే అన్నట్టే అంది, కానీ సారీ చెప్పలేదు. సరేలే, ముందు నాన్న ముఖ్యం. గుడ్ మార్నింగ్ మేడం. ఫోన్లో మాటలకి పలకరింపుకి చాలా డిఫరెన్స్ ఉంది. హాస్పిటల్ని కండిషన్స్ అని కంట్రోల్లో ఉన్నాడా? గుడ్ మార్నింగ్ డాక్టర్. ఎక్కడి పద్ధతి అక్కడే. ఏదైనా మంచిదేగా మాట్లాడింది. మిగతా విషయాలు హాస్పిటల్లో మాట్లాడదామన్నారు, చెప్పండి. తను తగ్గదు, సారీ చెప్పదు. నేనే చెప్పడం బెటర్. రాత్రి జరిగిన దానికి నేను సిగ్గుపడుతున్నాను. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. లైఫ్లో ఫస్ట్ టైం మెట్టు దిగాడు. నేను తొందరపడ్డాను, చేసుకున్నాను. సారీ. దీనికోసమే రమ్మన్నారా? నో. మరి ఇక నుంచి మనం ఎదురుపడ్డప్పుడల్లా గతం గురించి, దొర్లిపోయిన తప్పుల గురించి, మర్చిపోవాల్సిన చేదు సంఘటన గురించి చర్చ మానేద్దాం. గతం అన్న ప్రస్తావన నేను ఎత్తను. మీరు పర్సనల్ విషయాల చర్చల్లో గౌరవం అవసరం లేదు. ఓకే, థ్యాంక్స్. నాన్నని ఇంటికి తీసుకొచ్చే విషయంలో నీ సహకారం, సాయం నాకు కావాలి. మావయ్య గారి కోసం నేను కోఆపరేట్ చేస్తాను. ఎలా వెతకాలని చూస్తున్నావో, నేనేం చేయాలో చెప్పు. నేను ఈ విషయంలో ఎమ్మెల్యే గారి హెల్ప్ తీసుకుందామని అనుకుంటున్నాను. మంచిదేగా, ఆయన సహాయానికి ముందుకొచ్చే మనిషి. అందుకే వారిని ఒకసారి హాస్పిటల్కి రమ్మని ఫోన్ చేశాను. వస్తానన్నారు. హాయ్ గుడ్ సార్. మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. కూర్చోండి సార్. ఏమయ్యా గుణ, అర్జెంటుగా రమ్మని ఫోన్ చేశావు ఏంటి? మళ్ళీ మీ మధ్య ఏమైనా గొడవ?
అగ్రిమెంటు కండిషన్సు? నో 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 సార్, అలాంటిదే లేదు. ఇట్స్ మై పర్సనల్. అవును సార్, వాళ్ళ ఫాదర్ విషయంలో మీతో మాట్లాడాలట. మీ ఫాదర్ విషయమా? ఏంటి, వారికి ఒంట్లో బాగోలేదా? హాస్పిటల్కి రాలేవా? లీవ్ ఏమన్నా తీసుకుంటావా? కాదు సార్, ఈ మధ్య హాస్పిటల్ నుంచి ఒక పేషెంట్ చెప్పకుండా వెళ్ళిపోయారు అనుకున్నాం కదా. ఆ విషయంలోనే కదా మీ ఇద్దరికి డిస్ప్యూట్ వచ్చింది. అవును సార్, వారు మా నాన్నగారు. ఆయన మీ నాన్నగారా? అవును సార్, అందుకే నేను అంతలా రియాక్ట్ అవ్వాల్సి వచ్చింది. మేడం గారు హర్ట్ అయ్యే పరిస్థితి వచ్చింది. ఓ, అదే అసలు విషయం. ఓకే, ఇప్పుడేంటి ప్రాబ్లం? నాతో మాట్లాడాలన్న విషయం ఏంటి? వారు ఎటు వెళ్ళిపోయారో తెలియదు. వెతికి ఇంటికి తీసుకురావాలి అనుకుంటున్నా. మీరు దానికి సాయం చేయాలి. మీ పరిచయాలు, పవర్స్ ఉపయోగించి వెతికే విషయంలో హెల్ప్ చేయాలి. తప్పకుండా చేస్తాను. కానీ అంతకన్నా ముందు అసలు వారు ఎందుకు చెప్పకుండా ఇంటికి రాకుండా నీ నుంచి దూరంగా వెళ్ళిపోవడానికి కారణాలు చెప్పగలవా? నాన్నకి నాకు పర్సనల్ గ్యాప్ వచ్చింది సార్. అది పోగొట్టుకోవాలనే ప్రయత్నం ఇప్పుడు మొదలుపెట్టాను. నాకు తెలియక అడుగుతున్నానయ్యా. పర్సనల్ అయినా పెద్దవాడిగా భావించి చెప్పు, తప్పేమనుకోకు. తప్పకుండా చెప్తాను సార్. నాకు మ్యారేజ్ అయిన తర్వాత మా వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య అపార్థాలు, గొడవలు, అనర్థాలు చోటు చేసుకున్నాయి. అది నా వైఫ్ నా నుంచి విడిపోయే స్థాయికి వచ్చింది. ఈ విషయం మీకు శివ చెప్పాడు కదా. చెప్పాడు. మేము విడిపోవడం మా నాన్నకి నచ్చలేదు. మేం కలిసి ఉండాలన్నది నాన్న కోరిక. ఆ విషయం అప్పుడు నాకు పూర్తిగా అర్థం కాలేదు. నాన్న బాధతో నన్ను వదిలేసి దూరంగా వెళ్ళిపోయారు. మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత మొన్న కనిపించారు. నేనింకా అలాగే ఒంటరిగా ఉన్నానని బాధతో వెళ్ళిపోయారు. ఆయన ఆరోగ్య పరిస్థితి బాలేదు. అందుకే వెతికి ఇంటికి తీసుకురావాలని ప్రయత్నం మొదలుపెట్టాను. సరే, ఓకేనయ్యా, మనం వెతుకుతాం, దొరుకుతారు. అంత బాధ మనసులో ఉన్న మనిషి ఇంటికి తిరిగొస్తారా? వచ్చేవారైతే అసలు ఎందుకు వెళ్తారు? తనకున్న ప్రాబ్లం తనకు తెలుసు కదా. పైగా నువ్వు హార్ట్ సర్జన్వి, నీ దగ్గరుంటే సేఫ్ అని తెలుసు. అయినా వెళ్ళారంటే తనకి తన ఆరోగ్యం కన్నా నీ ఒంటరితనం నచ్చలేదయ్యా. అప్పటికీ ఇప్పటికీ ఆయన బాధ అలాగే ఉందని అర్థం. ఆయన సంతోషపడేలా ఏం చేస్తావు? సార్, నేను తనతో మళ్ళీ కలిసా, మాట్లాడాను. తనతో అంటే? అదే సార్, నా వైఫ్తో మాట్లాడాను. ఆయన క్షేమం కోసం, హెల్త్ బాగుండాలని, మేం కలిసి ఉండాలని అనుకున్నాము. ఓ, మంచి పని చేశావయ్యా. తను ఒప్పుకుందా? ఒప్పుకోకపోతే వీరు వారి నాన్నని వెతకాలనే ప్రయత్నం ఎలా మొదలు పెడతారు? మీ హెల్ప్ ఎందుకు అడుగుతారు సార్? ఎలా కలిసి ఉండాలని అనుకుంటారు? నీకెలా తెలుసమ్మా? మీరు రాకముందే డాక్టర్ గారు అన్ని విషయాలు నాతో చెప్పారు సార్. తెలివైన దానివమ్మా. మంచిదయ్యా, మంచి డెసిషన్కి వచ్చావు. అయినా నాకు ఒక డౌటు. వారు తిరిగొస్తే కలుసుందాం అనుకున్న ఇద్దరు వారు మళ్ళీ బాధపడే పరిస్థితి రాకుండా బాగా చూసుకుంటారా? ఏమనుకోగుణా, ఇలా ఎంత పర్టికులర్గా అడుగుతున్నానని. లేదు సార్, ఖచ్చితంగా చూసుకుంటాం. కలవాలనుకున్నది ఆయన కోసమే కదా. అలా అని ఏమైనా కండిషన్స్ పెట్టుకున్నారా? కండిషన్స్ ఏమీ లేవు, కాంప్రమైజేషన్. మళ్ళా డిఫరెన్సెస్ రావన్న గ్యారంటీ ఏంటి? గత అనుభవం తాలూకు భయాలు నాన్న మీద ప్రేమ రానివ్వవు సార్.
భార్యాభర్తల మధ్య గొడవలకు కారణం నమ్మకం లేకపోవడం అయ్యా. వన్ సైడ్ థింకింగ్. అయినా అనుభవం తాలూకు భయం, ప్రేమ అంటున్నావు. మళ్ళీ కలిసి ఉండండి. పెద్దాయన మనసు కలత చెందకుండా ఉంటుంది. తప్పకుండా సార్. మీ నాన్నగారి కాంటాక్ట్ నెంబర్ ఉందా? చెప్పాను కదా సార్, గ్యాప్ వచ్చింది, ఫోన్ నెంబర్ లేదు. సరే, వారి వివరాలు, ఫోటో అది నాకు పంపించు. సార్, పేపర్ ప్రకటన అది చెయ్యొద్దు సార్. నాకు తెలుసయ్యా, నీ పేరు ప్రతిష్టలకి నష్టం కలిగిస్తానా? అమ్మా జనని, సార్, వారు గుణ వాళ్ళ ఫాదర్. తను తన కోసం ఆరాటపడ్డంలో అర్థం ఉంది. మరి ఇందులో నీ ఇంట్రెస్ట్ ఏంటమ్మా? నీ అశ్రద్ధ వల్ల వారు వెళ్ళిపోయారని బ్లేమ్ పోగొట్టుకోవాలనే? అది కాదు సార్, మేము పార్ట్నర్స్మే. సాటి మనిషికి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు కోఆపరేట్ చేసుకోవాలి కదా, అది ధర్మం కదా సార్. వారి తండ్రి గారు నాకు తండ్రితో సమానమే కదా. ఓ, హ్యుమానిటీ. నువ్వు మనసున్న మనిషివమ్మా. అందుకే మిమ్మల్ని ఇద్దరినీ జత చేశాను. సార్, మీకు వాట్సాప్ చేశాను నాన్నగారి డీటెయిల్స్. సరేనయ్యా, నాకు 2 రోజులు టైం ఇవ్వు. మీ నాన్నగారు ఆచూకీ నేను తెలుసుకుంటాను. బయట ఎవరికీ తెలీదులే. ఇంటెలిజెన్స్తో ఎంక్వైరీ చేయిస్తాను. అలాగే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. వెళ్ళొస్తాను. వస్తానమ్మా. రామధు, రా తరుణ్. ఏంటి తాతయ్య చూస్తున్నావు? మధు, రోజు నీతో వచ్చి ఆ కుర్రాడేడి? నీలా? వాడు అన్నయ్య ఫ్రెండ్. వాడి సంగతి అన్నయ్యకి తెలియాలి. చూడమ్మా, నాది వీపెక్కి కూర్చుని గుర్రం ఆట ఆడే వయసు కాదు. మీరు నాతో కలుసుంటే మిమ్మల్ని నా వీపు మీద ఎక్కించుకుని ఆడించే వయసు. కథలు చెప్తే తలాడిస్తూ ఊకొట్టే పసిపిల్లవాణ్ణి కాదు. అలా అంటున్నావేంటి తాతయ్య? మీ చనువు, మీ చూపులు నేను గ్రహిస్తూనే ఉన్నానమ్మా. అతని స్నేహం ఎవరితోనో నాకు తెలియదనుకోకు. వీడు చెప్పాడా? ఎవ్వరూ చెప్పాల్సిన అవసరం లేదు. ఎవరేంటో చూపులు బట్టి చదవగలను. ఇంతకీ వాడేడి? తాతయ్య, అర్జెంటుగా వచ్చి జాయిన్ అవ్వమని అమెరికా యూనివర్సిటీ నుంచి లెటర్ వచ్చింది. ఇయర్ వేస్ట్ అయితే అయిందిలే అని నైటే ఫ్లైట్ ఎక్కేశాడు. ఓ, సంతోషపడాల్సిన దానివి డల్గా మొహం పెట్టావేంటి? నీ ఫేసే వాడు ఎవరి ఫ్రెండో చెప్తోంది. బాసలు చేసుకునే ఉంటారు. బాధపడకు. వాపసు వచ్చేలోపు నీ చదువు పూర్తి చేయి. ఫ్యూచర్ బాగుంటుంది కదా. ఇప్పుడు చెప్పండి రా, మీ అమ్మా నాన్నల విషయం ఎంతవరకు వచ్చింది? లోపల ఏం జరిగిందో డీటెయిల్డ్గా తెలియదు కానీ తలుపులు తెరిచేసరికి మళ్ళీ వాళ్ల మధ్య మాటల యుద్ధం జరుగుతూ ఉంది. మేం టెన్షన్ పడుతుంటే నువ్వు నవ్వుతావేంటి తాతయ్య? వాడి భయం నాకు తెలుసు కాబట్టి. అంటే ఏం జరిగిందనుకుంటున్నారు తాతయ్య? శివ ప్లాన్ వర్కౌట్ అయ్యే ఉంటుందని నా నమ్మకం. అలా ఎలా చెప్తారు తాతయ్య? వాడు నీకు తండ్రే గాని నాకు బిడ్డే కదా.
వాడి భయం లెవెల్స్ నాకు తెలుసు కాబట్టి. మ్యాజిక్ టచ్ జరిగుంటుందంటారా? ఖచ్చితంగా జరుగుంటుంది. మరి పోట్లాడుకోవడం కంటిన్యూ అయిందిగా? అవ్వచ్చు. వాళ్ళ మనసులో డిఫరెన్స్ కంప్లీట్గా పతాక సన్నివేశానికి చేరకపోయినా, టోటల్గా మారిపోయి ఒక్కటిగా కాకపోయినా, డిఫరెన్సెస్ డైవర్ట్ అయ్యి దారిలోకి ఖచ్చితంగా వస్తారని నా సిక్స్త్ సెన్స్ చెప్తుంది. మీరే వరి అవ్వకండి, కలుస్తారు, కలిసి తీరతారు. నా అంచనాలు ఎప్పుడూ తప్పు కావు. మీరు ధైర్యంగా ఉండండి. తాతయ్య, నాన్న బెస్ట్ హార్ట్ సర్జన్. నీకు తన అవసరం చాలా ఉంది. తనని కాదని నన్ను దీన్ని నమ్ముకొని ఇక్కడ ఉండడం ఎంతవరకు సబబు? నీ కలలు మా కలలు నెరవేరాలంటే నువ్వు నాన్నతో ఉండడమే కరెక్ట్ అని నాకు అనిపిస్తుంది. నువ్వు హెల్త్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి తాతయ్య. అవును తాతయ్య, ఇంటికొచ్చేయండి తాతయ్య. నాకేం పర్వాలేదు. వాడు రాసిన మందులేగా వాడుతున్నా. అవి వాడితే నేను వాడితో ఉన్నట్టే. నేను అనుకున్నట్టుగా మనందరం కలిసి సంతోషంగా ఒక కుటుంబంలా హ్యాపీగా కలిసి ఉండే రోజు త్వరలోనే వస్తుంది. తాతయ్య, వాళ్ళు దగ్గరవుతారు, అది సంతోషమే, కానీ సౌమ్యను ఎలా అవాయిడ్ చేయాలి అస్సలు అర్థం కావడం లేదు. అమ్మ విషయం తెలియక ఫస్ట్లో నేనే ఎంకరేజ్ చేశాను. ఒక విధంగా తను నాన్నకి బాగా దగ్గరయ్యే ఛాన్స్ ఇచ్చాను. ఆవిడేమో నాన్న మీద నా మీద విపరీతంగా ప్రేమ పెంచేసుకుంది. ఒక టైంలో నేను అమ్మ అని పిలిచేదాకా వెళ్ళాను. ఇప్పుడు పెళ్లి డేట్ ఎప్పుడు ఫిక్స్ చేయమని నాన్నని తొందర పెడుతుంది. మరి మీ నాన్న ఏమంటున్నాడు? పోస్ట్ పోన్ చేస్తున్నాడు, దాటేస్తున్నాడు. అదస్సలు ఫిక్స్ అయ్యాడ్రా. ఎందుకంటావు తాతయ్య? అదంతే. నేను చెప్తున్నాను కదా, నన్ను నమ్మండి. మరి సౌమ్య గారిని ఎలా డైవర్ట్ చేయాలి? నన్ను ఇంటికి రమ్మంటావా? వద్దులే, సీరియస్గా హర్ట్ అయ్యేలా బిహేవ్ చేస్తావు. ముందు మీ అమ్మా నాన్నల్ని కలపటమే మనం ధ్యేయంగా పెట్టుకుందాం. వాళ్ళ కథ సుఖాంతం అయితే ఆవిడ కథ కంచికి చేరుతుంది. ఎమ్మెల్యే గారు కాల్ చేస్తున్నారు. లిఫ్ట్ చేయండి. నమస్కారం సార్. చెప్పండి ఎమ్మెల్యే గారు, ఏమైనా విశేషమా? సంతోషకరమైనటువంటి శుభవార్త చెబుదామని చేశాను. శుభవార్త ఏంటో అది? తమరి కొడుకు కోడల సంగతి. ఏంటంకిల్ అది? పొద్దున హాస్పిటల్కి గుణ రమ్మన్నాడు, వెళ్ళాను. దేనికి? అది చెప్దామనే కాల్ చేశాను. ఆయన క్షేమం కోసం, హెల్త్ బాగుండాలని, మేం కలిసి ఉండాలని అనుకున్నాము. వారు గుణ వాళ్ళ ఫాదర్. తను తన కోసం ఆరాటపడ్డంలో అర్థం ఉంది. మరి ఇందులో నీ ఇంట్రెస్ట్ ఏంటమ్మా? అది కాదు సార్, మేము పార్ట్నర్స్మే. సాటి మనిషికి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు కోఆపరేట్ చేసుకోవాలి కదా, అది ధర్మం కదా సార్. అయితే ప్రాబ్లం ఓ కొలికొస్తున్నట్టుంది. నేను వాళ్ళని కలుస్తాను, వాళ్ళతో మాట్లాడతాను. మీరు ఎలా చెప్తే అలాగే సార్. అందాక గప్ చిప్ సాంబార్ బుడ్డి, నేనేం రెస్పాండ్ అవను. అలాగే ఉంటాను సార్. మీ అమ్మాయికి హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ తప్ప మరో మార్గం లేదు. అంటే? గుండె మార్పిడి. గుండె మార్పిడా? ఎలా చేస్తారు? వేరే వాళ్ళు ఎవరైనా దానం చేస్తే అది తెచ్చి మీ అమ్మాయికి అమర్చాల్సి ఉంటుంది. మీరు ఎంత త్వరగా డోనర్ని వెతికి గుండెను పట్టుకోగలిగితే మీ అమ్మాయి అంత త్వరగా కోలుకుంటుంది. సార్, ఏం కండిషన్స్ ఉన్నాయో, ఎటువంటి గుండె కావాలో మీరు నాకు మొత్తం డీటెయిల్గా రాసివ్వండి.
అవసరమైతే నేను దేశం మొత్తం ఎతుకులాడైనా సరే నా బేబీకి సరిపడే గుండె సంపాదించుకుని వస్తాను. రేయ్, బేబీకి గుండె మార్చాలంట. నీకు వాట్సాప్లో ఏమేం కావాలనో అన్నీ పెట్టాను. మీరు ఏడాది ఎతుకులాడతారో ఏడాదేస్తారో నాకు తెలియదు, కానీ డాక్టర్ సాబ్ ఇచ్చిన కాగితంలో ఉన్నట్టు కరెక్ట్గా మ్యాచ్ అయ్యే గుండె చూడాలి. సిటీలో ఉన్న అన్ని హాస్పిటల్స్ వెతకండ్రా. ఎవరో డోనర్స్ ఉంటారంట, వాళ్ళు ఎక్కడుంటారో కనుక్కోండి. నాకు ఏదైనా సాయంత్రానికల్లా ఇన్ఫర్మేషన్ కావాలి. మనోళ్ళందరికీ పాస్ చేయండి. నమస్తే డాక్టర్ సాబ్, నేను ఎట్లయినా గుండె సంపాదించుకుని వస్తా. నా బిడ్డను మీరే బతికించాలి. వస్తాను సార్. అన్నా, అన్ని హాస్పిటల్లో ఎంక్వైరీ చేసినాం. నువ్వు చెప్పిన డోనర్లు ఎవరన్నా ఉంటారేమో అని అన్ని జాగాల్లో పోయి అడిగినాం. గుండె దొరుకుడు చాలా కష్టం అంటున్నారన్నా. మన బేబీ బ్లడ్ గ్రూప్ చాలా అలాగున్నదంట. అయితే దునియాలో నా బేబీ బ్లడ్ గ్రూప్ ఉన్నోళ్ళు ఎవరు ఉండరారా? ఉంటారన్నా. బ్రెయిన్ డెడ్ అయి సావుకు దగ్గరైన ఉండాలి కదా. మరి ఎట్లరా? అవతల డాక్టర్ సాబ్ టైం ఎక్కువ లేదంటున్నాడు. ఎంత జల్దీ తెస్తే అంత జల్దీ బేబీ రికవర్ అవుతుందంట్రా. అందుకే అన్న మాకేం సమజ్ కావట్లేదు. బ్రెయిన్ డెడ్ అయినోడు దొరక్కపోతే మనమే ఎవరిదైనా బ్రెయిన్ డెడ్ చేద్దాం. నువ్వు కరెక్ట్గా ఈ మాట అంటావని అన్నీ వెతికి పెట్టామన్నా. ఏం చేశారా? బేబీ బ్లడ్ గ్రూప్ సిటీలో ఎవరెవరికి ఉన్నదో ఎంక్వైరీ చేసినామన్నా. వాళ్ళలో ఏ ఏజ్ అయితే మన బేబీ గుండెకి సరిపోతుందా అని వెతికినామన్నా. నీ చేతిలో పెట్టినాం చూడు, ఆ పోరాడైతే కరెక్ట్గా సెట్ అవుతాడన్నా. కుర్రోడు చాలా మంచిగా బతికి ఆరోగ్యంగా ఉన్నాడన్నా. థ్యాంక్ యూ అమ్మా, నువ్వు మంచి అమ్మవే. నాకొక మంచి సిస్టర్ని ఇచ్చావు. ఆ మధ్య నేను అక్క నిన్ను చాలా బాధ పెట్టాం. మమ్మల్ని క్షమించు. మీరు నాకు దేవుడిచ్చిన వరాలరా.